జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ళ డ్రాగన్ గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అది కూడా 4 minutes అండ్ దీనికైతే రికార్డ్స్లో వ్యూస్ వచ్చాయి అనమాట. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉండబోతుందని చెప్పేసి అందరూ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ ఆయన క్యారెక్టర్ నేమ్ వచ్చేసి లూగర్ అనమాట. ఆయన ఒక పెద్ద అసాసిన్ అని చెప్పేసి ఈ సినిమాలో గ్లిమ్స్లో అయితే చెప్పడం జరిగింది. అండ్ స్టోరీలోకి వెళ్ళిపోతే ఇది 1947లో స్టార్ట్ అయ్యిందనమాట. అప్పుడు ఇండియాకి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు ట్రేడ్ గురించి వచ్చి రకరకాల వ్యాపారాలు చేస్తూ ఇండియా అనేది దెబ్బతీశారని. అదే టైంలో ఏంటంటే ఒక ఓపియం పాపీ అనే మొక్క గురించి అయితే ఈ సినిమా ఉండబోతుంది. దాని నుంచి వచ్చే ఒక పెద్ద డ్రగ్ హెరాయిన్ గురించి అయితే 2 ట్రేడింగ్ కంపెనీలు పుట్టుకొస్తాయి అనమాట. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ అండ్ గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. బ్రిటిష్ వాళ్ళు ఇండియా నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ రెండు భాగాలుగా చీలిపోయి ఆధిపత్య పోర్ అయితే జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు అనమాట జూనియర్ ఎన్టీఆర్. అండ్ లూగర్ దాన్ని కాపాడుతూ ఉంటాడు. అండ్ ఒక పెద్ద అసాసిన్ అని చెప్పేసి ఈ సినిమాలో చూపించడం జరిగిందనమాట. శవాలు గుట్టలుగా ఉండేటట్లయితే చూపించడం జరిగిందనమాట. అండ్ దీంట్లో చాలామంది విలన్స్ ఉన్నారు. అది కూడా మొత్తం ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన వాళ్ళనైతే చూపించడం జరిగిందనమాట. అండ్ ఈ సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అండ్ వరల్డ్ బిల్డింగ్ అనమాట. ప్రశాంత్ నీల్లో నచ్చేది ఇదే. ఆయన తన సినిమాలో వరల్డ్ని చాలా పెద్దగా చూపిస్తారు. అండ్ ఈ సినిమాలో కూడా అది వర్కౌట్ అయింది. అదేగాక ఆయనకు నచ్చినటువంటి బ్లాక్ థీమ్ అనమాట. అండ్ ఈ సినిమాకి అయితే చాలా బాగా సెట్ అయింది. అండ్ ఎన్టీఆర్ యొక్క క్యారెక్టర్ అదేవిధంగా ఆయన బాడీ షేప్ గురించి కానీ చాలా అయితే విమర్శలు అయితే వస్తున్నాయి. చాలా సన్నగా ఉన్నారు. అదేవిధంగా ఈ సినిమాకి సూట్ అవ్వరు అని చెప్పేసి చాలామంది అయితే విమర్శిస్తూ ఉన్నారు. బట్ ఆయన చెప్పిన డైలాగ్ కానీ లాస్ట్లో వచ్చిన గ్లిమ్స్లో ఒక ఇట్లా చూస్తూ ఉంటారనమాట. అండ్ అక్కడిచ్చే డైలాగ్ కానీ చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. అండ్ ట్రైలర్ అయితే 9 minutes ఉంటుందని చెప్పేసి అందరూ అంటున్నారు. ఇంకా నేను ట్రైలర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఈ సినిమా అయితే 2027లో రాబోతోంది. సో అప్పటి గురించి అయితే ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు అందరూ. అండ్ కొన్ని సీన్స్ కానీ ట్రైలర్స్ కానీ చిన్న గ్లిమ్స్ పోస్టర్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తూ ఉంటారనమాట మన కోసం. సో నాకైతే ట్రైలర్ అయితే బాగా నచ్చిందనమాట. అండ్ అదేవిధంగా దాంట్లో చెప్పిన విధానం, ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, వరల్డ్ని పరిచయం చేసిన విధానం అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీరు ఈ ట్రైలర్ చూసారా? దీని గురించి మీ కామెంట్స్ అనేవి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.